భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో నిన్న మనం హనుమంతుడు సీతాదేవిని అశోకవనంలో చూశాడని తెలుసుకున్నాం కదా. ఇవాళ తర్వాత కథ ఏమైందో చూద్దాం. అపవిత్ర లంక. హనుమంతుడు ఇలా తనలో తానే ఆలోచించుకుంటూ ఈవిడ సీతే అని మరింత ఖాయంగా నిరూపణ అయ్యేది ఎలాగురా బాబు అనుకుంటూ ఉండగానే ఊళ్ళోంచి సుస్వరమైన వేదగానాలు వినిపించసాగాయి. ఓహో, అప్పుడే తెల్లవారుజాము అయిందన్నమాట అనుకుంటూ హనుమంతుడు చెవులు రెక్కించుకొని మరింత జాగ్రత్తగా విన్నాడు. ఆ మహానగరంలో అనేక ప్రాంతాల్లో యజ్ఞాలు చేసిన చతుర్వేద విద్వాంసులు వేల సంఖ్యలో ఉన్నట్లున్నారు. వాళ్ళు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి అప్పుడే అగ్నిహోత్ర ఉపవాసాలు ప్రారంభించినట్లున్నారు. దానికి సంబంధించిన చతుర్వేద మంత్రాలు స్వచ్ఛంగా వినిపిస్తున్నాయి. ఈ ఊళ్ళో అనేక వేద పాఠశాలలు కూడా ఉన్నట్లుంది. వేద విద్యార్థులు వల్లవేసే వేద మంత్రాల ఘోషలు కన్న మనోహరంగా వినిపిస్తున్నాయి. ఆ మంత్రాలు, ఆ స్వరాలు, ఆ స్పష్టత, ఆ శ్రద్ధ చూసేసరికి హనుమంతుడికి నీరసం వచ్చినంత పనైంది. వీళ్ళ దగ్గర ఇంత వేదబలం ఉంటే వీళ్ళను జయించేది ఎట్లా అని ఆయన కంగారు పడి, అగ్నిహోత్రచ్చ వేదచ్చ రాక్షసానాం గృహే గృహే, ఈ రాక్షసుల ప్రతి ఇంట్లోనూ అగ్నిహోత్రాలు వేదాలు రెండు ఉన్నాయే, ఇక మనం వీళ్ళని గెలిచేదెలా అని ఆయన చింతించసాగాడు. ఇంతలో హనుమంతుడు కొంచెం తేరుకుని రాత్రి తను చూసిన ఇళ్లలో గల సదాచార పరిస్థితిని గురించి ఒకసారి నెమరు వేసుకొని దయా సత్యంచ శౌచంచ నాస్తి రాక్షస సన్నిధౌ, ఈ రాక్షసుల దగ్గర దయ కానీ సత్యం కానీ మడి కానీ లేనేలేదు, ఇక వీళ్ళ వేదాలు అగ్నిహోత్రాలు ఏమి పనిచేస్తాయి అనుకొని ఆయన ఊరడిల్లాడు. హనుమంతుడు ఇలా వేదాల ఆలోచనలో మునిగిపోయి ఉండగా అటు అశోకవన ప్రధాన ద్వారం దగ్గర చిన్న కోలాహలం వంటిది ఏదో వినిపించేసరికి బుల్లి హనుమంతుడు ఉలిక్కిపడి అటు చూశాడు. సుమారుగా 100 కాగడాలు, వాటిని పట్టుకున్న సుందరాంగనలు, వాటి మధ్యలో నడిచే కొండలాంటి మగవాడొకడు, వాళ్ళ చుట్టూ రాజోచితమైన మంగళవాద్యాలు హనుమంతుడికి వినిపించాయి. రావణుడి బెదిరింపులు. హనుమంతుడు ఏకాగ్రతగా జాగ్రత్తగా చూశాడు. ఆ వచ్చేది ఎవడో కాదు, ఇందాక తను మంచం మీద చూసిన రావణాసురుడే వీడు. ఇందాక నిద్రలో ఉండగా వాటి దర్జా సరిగా తెలియలేదు, ఇప్పుడు వాడిని చూడ్డానికి భయంగా ఉంది. ఏమి దర్జా, ఏమి దర్పం, ఏమి బలం, ఏమి అందం అని హనుమంతుడు తనలో తానే మెచ్చుకోసాగాడు. వీడు ఈ తెల్లవారుజామునే నిద్రలేచి ఒంటి నిండా గంధాలు పూసుకొని చేతులకు పూలమాలలు చుట్టుకొని చుట్టూతా 100 మంది ఆడవాళ్ళని పెట్టుకుని పొద్దున్నే ఇటు వస్తున్నాడేమిటప్పా అని హనుమంతుడు అనుకుంటూ ఉండగానే వాడు విసవిసా నడుస్తూ సరాసరి సీతాదేవి ముందుకొచ్చాడు. ఆ రాక్షస రాజు అలా వచ్చేసరికి చెట్టు మీది హనుమంతుడు మరింత జాగ్రత్తగా కొమ్మల్లో దాక్కున్నాడు. కింద కాపలాలు కాచే రాక్షస స్త్రీలు పెరుకుచూపులు చూస్తూ ఎవరి స్థానాల్లో వారు బిగుసుకుపోయి నిలబడ్డారు. సీతాదేవి గడగడ వణికిపోతూ మోకాళ్ళని కౌగలించుకుని మరింత ముడుచుకుపోయింది. బాగా దగ్గరకు వచ్చేసరికి రావణాసురుడు పీకల దాకా తాగి ఉన్నాడని, కొద్దిగా తూలుతున్నాడని హనుమంతుడికి అర్థమైంది. ఈ క్రూరుడు ఇంత మత్తులోనూ ఇక్కడికి వచ్చాడు, ఈవిడ్ని ఏం చేస్తాడో, మనం అడ్డుపడవలసి వస్తుందేమో అని హనుమంతుడు సందేహించాడు. కానీ రావణాసురుడు సీతను చూసిన దగ్గర నుంచి తెగ మెత్తబడిపోయి తనను భర్తగా స్వీకరించమని సీతాదేవిని దీనాతి దీనంగా ప్రార్థించసాగాడు. హనుమంతుడికి నిలువెల్లా ఆశ్చర్యమైపోయింది. అరెరే, ఎంతటి వీరుడు వీడు, ఎంతటి రాజు ముష్టివాడి కన్నా హీనంగా ఆడదాన్ని ప్రతిమాలుతాడేమిటి? కామావేశం ఎంతటి ఉన్నతుణ్ణి కూడా ఇంతటి నీచస్థితికి తెస్తుందన్నమాట. బలాత్కరిస్తే బుర్ర పగిలి వర్ణిస్తావని బ్రహ్మగారు పెట్టిన శాపం అడ్డం ఉండబట్టి ఆగాడు కానీ లేకపోతే ఈ నీచుడు ఎంత ఘోరకృత్యమైన చేసి ఉండేవాడే. అది అలా ఉంచు. ఇంతకీ ఇంత బ్రతిమాలుతున్న రావణాసురుణ్ణి గడ్డిపరక కంటే హీనంగా చూస్తున్న ఈ మహాసాధ్వి ఎవరై ఉంటుంది అనుకుంటూ హనుమంతుడు మరింత జాగ్రత్తగా ఆ సంభాషణ వింటున్నాడు. ఈ సందర్భంలో రావణాసురుడు పలికిన ప్రతి వాక్యానికి కొందరు వ్యాఖ్యాతలు రెండేసి అర్థాలు చెప్పారు. ఒకటి మామూలుగా కనిపించే అర్థమే. రెండవ అర్థం ప్రకారం రావణాసురుడు సీతను దురుద్దేశంతో తీసుకురాలేదు, ఆమె లక్ష్మీదేవి అని గ్రహించి ఈమె అనుగ్రహిస్తే శ్రీరాముడి అనుగ్రహం తన మీద ప్రసరిస్తుందని ఆశతో రాక్షస భక్తిభావంతో ఆమెను ఎత్తుకొచ్చాడు. అందుకనే నిద్రలేవగానే ఆమె దర్శనం చేసుకుని ఆమెను నిగూఢమైన రీతిలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ రెండవ అర్థాన్ని సమర్థించడం కోసం ఆ వ్యాఖ్యాతలు కొన్ని చోట్ల పదాలను ఇటు అటు లాగి అతుకుల బొంతగా అతికించవలసి వచ్చింది. ఒకవేళ
ఆ అంతరార్థాలను అంగీకరించినా కూడా రామానుగ్రహం కోసం సీతను అపహరించుకురావటం రాక్షస కృత్యమే అవుతుంది, కానీ ఉపాసనా కృత్యం కాజాలదు. అందువల్ల రావణాసురుడు చేసిన దుశ్చర్యలను భక్తి చర్యగా సమర్థించే అవకాశం లేదు. అయినప్పటికీ ఈ శ్లోకాల అంతరార్థాల తీరు తెలిసేందుకోసం ఒక ఉదాహరణ చెప్పుకుందాం. శ్లోకం: మాందృష్ట నాగనాసోరు గుహమాన స్తనోధరం అదర్శన మివాత్మానం భయన్నేతుం త్వమిచ్చసి. మామూలు అర్థం: ఏనుగు తొండముల వంటి తొడలు కలదానా, నన్ను చూసి భయపడి నీ స్తనములు ఉదరము కప్పుకొని నీలో నువ్వే ముడుచుకుని అంతర్ధానం అవుదామన్నట్లు ప్రయత్నిస్తున్నావెందుకు? విశేషార్థం: గజతుండములతో అభిషేకింపబడు తల్లి, నేను నీ పుత్రుడను. నీ ఎదురమున నాకు చోటిమ్ము, నీ హృదయమున నన్ను స్మరింపుము. నీవు స్మరించినచో శ్రీరాముడు వచ్చును. నన్ను రక్షించుటకు ఎందుకు భయపడుచున్నావు? ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే రావణాసురుడు తనను భర్తగా అంగీకరించమని సీతను పరిపరి విధాలా బ్రతిమాలుతున్నాడు. ఆ బ్రతిమాలడంలో ఒక దశలో ఇలా అన్నాడు: ఓ జనక రాజపుత్రి, మీ నాన్న చిన్నరాజు. నీ భర్త రాముడు రాజైన దరిద్రయోగం పట్టినవాడు. నా రాజ్యం మొత్తం మీద సర్వాధికారాలు నీకిస్తా. నీ పుట్టింటి వాళ్ళకి తోచినంత దానాలు చేసుకో. దేవతా స్త్రీలను నీ కింద బంట్రోతులుగా పెడతా. నాకిప్పటికే ఒక పట్టమహిషి ఉంది, కానీ ఇక మీద నిన్నే పట్టమహిషిని చేస్తా. యవనం ఉండంగానే అనుభవించు, నన్ను భర్తగా అంగీకరించు. ఆ రావణుడి మాటలు వినేసరికి హనుమంతుడి సందేహాలన్నీ ఎగిరిపోయాయి. ఆవిడే సీత. ఆవిడ రామపత్నే, అది ఖాయమైంది. అయితే దీనికి ఈవిడ ఏం చెప్తుందో చూద్దాం అనిపించింది హనుమంతుడికి. శ్రద్ధగా వింటున్నాడు. సీతాదేవి ధైర్యం. సీత గడగడ వణికిపోతోంది, సన్నగా ఏడుపొస్తోంది. ఇటువంటి మాటలు వినవలసి వచ్చిందే అని సిగ్గుతో కృంగిపోతోంది. అయినా నేల మీద ఉన్న గడ్డి పరికను పీకి దాన్ని తన కళ్ళకు ఎదురుగా పట్టుకొని దాన్నే చూస్తూ దృఢమైన కంఠస్వరంతో ఇలా అంది: మంచివాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, ఇక్కడ ఉండే ఉంటారు. నీకు మంచి మాటలు చెప్పే ఉంటారు. అవి నీ చెవికి ఎక్కలేదని ఇప్పుడు ధృవపడుతోంది. నా భర్త ఎలాంటి వాడైనా ఆయనే నాకు ప్రియుడు. నేను నశించిపోవడానికైనా ఇష్టపడతాను, కానీ ధర్మం తప్పను. నువ్వు నిజంగా వీరుడవైతే నన్ను చాటుగా ఎందుకు ఎత్తుకొస్తావు? నీ హితం కోరి ఒకే మాట చెప్తున్నాను. నువ్వు నీ రాజ్యము బ్రతికి ఉండాలనుకుంటే నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పు. ఆయన దయగలవాడు. తప్పు చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపపడేవాడిని క్షమిస్తాడు. నన్ను కోరుకోవటం వల్ల నీకు నాశనం తప్పితే మరొకటి ఏమీ దక్కదు. హనుమంతుడు నిలువెల్లా నివ్వరపోయాడు. ఏమి ధైర్యం! రామపత్ని అంటే ఇలా కాక మరెలా ఉంటుంది? ఈవిడ రూపం, ఈవిడ స్వభావం, ఈవిడ అంగ ప్రత్యంగ శోభ ఇవన్నీ అచ్చంగా ఆ రాముడి రూపంలాగా, ఆ రాముడి స్వభావంలాగా, ఆ రాముడి అంగ ప్రత్యంగ శోభలాగా ఉన్నాయి. అందుకే వీళ్ళిద్దరూ ఒకరికొకరు సరిపోయారు, భార్యాభర్తలయ్యారు అనుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు ఇలా ఆలోచనలో అరక్షణం మునిగిపోయేసరికి అంతలోనే ఏవో పిడుగులు పడుతున్నట్లు ఉంటే ఆలోచనలోంచి తేరుకునేసరికి రావణాసురుడు కోపంతో పేలిపోతున్నాడు. మనిషి నిలువెల్లా ఊగిపోతూ, సీత, గర్వంతో పేట్రేగిపోతున్నావు. నేను లొంగిపోతున్న కొద్దీ లోకువైపోతున్నాను. నీకు ఇదివరకే గడువు పెట్టాను. ఆ గడువు 2 నెలల్లోకి వచ్చింది. ఈ గడువులోగా నీ అంతటా నువ్వు లొంగిపోయి నా ఇంట్లోకి చేరిపో. అలా చేరకపోతే ఆ మన్నాడు పొద్దుట పూట పలహారంగా నా వంటవాళ్ళు నిన్ను నాకు అందిస్తారు, జాగ్రత్త అని అరుస్తున్నాడు. రాక్షసేశ్వరుడు అలా కోపంతో పేట్రేగిపోతూ ఉంటే అక్కడున్న కాపలా వాళ్ళు కూడా వచ్చిన ఆడవాళ్ళు గడగడ వణికిపోయారు. కానీ వాళ్ళల్లో ధ్యానమాలిని అనే సుందరాంగి చటుక్కున తేరుకొని 10 మందిలోనూ రావణాసురుడిని గట్టిగా కౌగులించుకుని ముద్దులు వలకపోస్తూ, వద్దుమొర్రో అని దాని వెంట నువ్వు పడతావెందుకయ్యా? నీకు నేను లేనా? మేమంతా లేమా? దాని సంగతి వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు పద అంటూ బుజ్జగించేసరికి రావణాసురుడు మెత్తబడి చిరునవ్వులు వలకబోసి, ఈ మానవాంగనను బెదిరించి దారిలో పెట్టండే బండమొద్దుల్లారా అంటూ కాపలా వాళ్ళని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పైనున్న హనుమంతుడు వాన వెలిసినట్లు ఉందిరా బాబు అనుకుంటూ ఉండగానే కింద మరో గోల మొదలయ్యింది. రావణాసురుడు అటు తిరిగాడో లేదో అప్పటిదాకా బిగుసుకుపోయి ఉన్న కాపలా స్త్రీలంతా ఒక్కసారిగా రెచ్చిపోయి సీతాదేవి చుట్టూ చేరి రావణాసురుడు చెప్పింది ఒప్పుకో అంటూ గోలగోలగా బలవంత పెడుతున్నారు. తర్వాత కథ ఏం జరిగిందో రేపు చూద్దాం. ఆ హనుమంతుడి కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.